యుద్ధమున రథమందు వసింపుమయ్యా మధ్యందిన భానుమండల విదంబున నీదగు కల్మి చేసి మా తేజము హెచ్చుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెన్నడును ఆయుధము దరికేగక ఒప్పుదుగాక కేశవా అంటాడనమాట. అంటే ఆ పద్యం యొక్క అర్థం ఏమంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు, మీ ఇద్దరు కోరుకోండి, మీ ఇద్దరు కోరుకోవాల్సింది నేను ఇస్తాను మీకు అన్నాడు. అప్పుడు అర్జునుడిని ఫస్ట్ కోరుకోమంటాడు. అర్జునుడు ఏం కోరుకుంటాడు, ఓ నందకుమార, ఆయన నందుని యొక్క కుమారుడు కాబట్టి శ్రీకృష్ణుడు, నందకుమార మా యొక్క యుద్ధంలో నా రథమందు నివసించును, నా రథమందు మాత్రమే నివసించు, నీవు ఆయుధం పట్టాల్సిన అవసరం లేనే లేదు, నాకు సారథ్యంగా ఉండు, సారథిగా ఉండు, నీవు ఉంటే చాలు, మా గెలుపు తథ్యం అని చెప్పి చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు సంతోషిస్తాడు. ఆహా, తెలివి తక్కువ అర్జునుడు ఎంత ఏం కోరుకున్నాడు, వీరికి తెలివి లేదు, చిన్నపిల్లవాడు, తెలివి లేదు వీనికి, కాబట్టి ఈ యొక్క కృష్ణుడిని కోరుకున్నాడు. కృష్ణుడు యుద్ధంలో వీళ్ళ రథం మీద ఉండమని కోరుకుంటున్నాడు. ఎంత తెలివి తక్కువతనము. ఆహా, నేను అనుకునేది ఏదైతే అనుకున్నానో మనసులో అది నాకు లభించింది అని చెప్పి కృష్ణ ఇక నేను కోరుకునేది ఏముంటుంది, మిగతా 18 అక్షయుల సైన్యము నాకు ఇచ్చేసేయి అని చెప్పి అంటాడు. ఓ తీసుకపో అంటాడు అనమాట. ఇక్కడ తెలివిపరుడు ఎవరంటే అర్జునుడే. కానీ దుర్యోధనుడు మాత్రము తానే తెలివైన వాడని అనుకున్నాడు. ఎందుకంటే ప్రపంచాన్ని కోరుకునేవాడు తెలివిహీనుడు, భగవంతుని కోరుకునేవాడు తెలివైనవాడు. అక్కడ ఉన్నటువంటి గొప్పతనం అదే. ఎవరైతే భగవంతుని కోరుకుంటాడో వాడే తెలివైనవాడు, ప్రపంచాన్ని కోరుకునేవాడు తెలివైనవాడు కాదు. ఎందుకంటే ప్రపంచము లోపల కోరుకున్న కోరికలన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అవి నశించిపోతాయి, అవి శాశ్వతంగా ఉండవు. కానీ భగవంతుడు నిత్యుడు, శాశ్వతుడు, సనాతనుడు. కాబట్టి ఈ విధంగా పద్యాన్ని చెప్పి తిక్కన సోమయాజులు అద్భుతమైనటువంటి పద్యాన్ని తెలుగులో చెప్పినాడు. అందుకే మీకు ఈ పద్యం చెప్పినాను, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.